ప్రభువునందు ప్రియులైన పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ టీం అందరికీ మొట్టమొదటిగా మీకు తెలియజేయండి అనగా అవేళ 80స్లో మనం మార్మన్స్ పొంది మనందరం టీమ్గా ఒక 30 మంది మనందరం శుక్రవారం ప్రార్థనలు చేస్తూ రాత్రి అంతా ప్రార్థనలు ఉండి వేకువజామున లెగిసి వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించేవాళ్ళం. అలాగే అనేకమైన కార్యక్రమాలు చేసాం. యూత్ మీటింగ్స్ పెట్టాం, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం, చాలా కార్యక్రమాలు చేశాం. ఆవేళ ఆ టీంకి ఏదో పేరు ఉండాలి అని పర్సనల్ రివైవల్ మిషన్ పెట్టాం అంతే. ఇవాళ చెప్పాలంటే నా సంఘం నాకు ఉంది, విక్టర్స్ మినిస్ట్రీ దాని పేరు, హెన్రీ అని సంఘం హెన్రీకి ఉంది, అలాగే జాన్సన్ సంఘం వాళ్ళకి ఉంది, ఉదయ్ కుమార్ వాళ్ళ సంఘం వాళ్ళకి ఉంది, అలాగే మన విల్సన్ ద్వారా విన్నాను జీవానంద్ కూడా చర్చ్ రన్ చేస్తున్నాడని విన్నాను. ఆవేళ ఆ టీంకి అవాళ మనం పెట్టుకున్న పర్సనల్ రివైవల్ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ గ్రూప్కి ఆ పేరు పెట్టాం అంతే తప్ప ఇది మళ్ళీ పర్సనల్ రివైవల్ మిషన్ స్టార్ట్ చేయాలనేది ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ ఆల్ పర్సనల్ రివైవల్ మిషన్ అనేది అయిపోయింది. ఎవరు మినిస్ట్రీస్ వాళ్ళు చేసుకుంటున్నాం. మరి చాలామంది కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్కి అనుబంధంగా ఉన్నారు. నా తల్లి సంఘం చాలా సంతోషం. అది ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ 80స్లో మన యొక్క వ్యక్తిగత అనుభవాలు, మనం ఎలా దీవించబడ్డాం, ఈవేళ సేవలు ఎలాగున్నాం, ప్రభువులో ఎక్కడున్నామని వ్యక్తిగతంగా మన అనుభవాలు పంచుకోవడానికి ఏర్పాటు చేస్తున్న మీటింగ్ అది. ఆ మీటింగ్లో మెసేజెస్ ఏముండవు, అలాగే నడిపించే వాళ్ళు ఏముండవు. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళి ఒకరి మట్టుకు ఒకరి తర్వాత ఒకరు మన వ్యక్తిగత అనుభవాలు సాక్ష్యాలు చెప్పడమే వాళ్ళ మీటింగ్ సారాంశం. అది విల్సన్తో మాట్లాడి డేట్ ఏదో అనుకున్నామంటే మే నెల 10వ తారీఖు 2వ శనివారం అయితే బాగుంటుందని అనుకున్నాం. మరి మే నెల 10వ తారీఖు 2వ శనివారం 10 గంటలకు ఆ మీటింగ్ స్టార్ట్ చేస్తాం, 1 గంట ముగిస్తాం. చక్కని భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలనేది నా ఆశ. మరి మా చర్చ్ ఎక్కడంటే టిఎస్ఎన్ కాలనీ, టాటా సివిక్ శంకర్ మోటార్స్ ఎదురుగా ఉంటుంది, 2వ ఫ్లోర్లో. ఆ బోర్డు కూడా ఉంటుంది, విక్టర్స్ మినిస్ట్రీ ప్రేయర్ హాల్ అని ఉంటుంది. 10 గంటలకు స్టార్ట్ చేసామంటే 3 అవర్స్ ప్రోగ్రామ్ అది. వాళ్ళ ప్రోగ్రామ్ అంటూ ప్రత్యేకంగా ఏముంటుంది, మన వ్యక్తిగత అనుభవాలు పంచుకోవడమే. తర్వాత అందరూ భోజనం చేసి ఎవరు మట్టుకు వారు వెళ్ళిపోదాం. మరి నా వరకు అయితే నేను విల్సన్తో మాట్లాడాను, అలాగే దేన్ కుమార్తో మాట్లాడాను, అలాగే విజయ్ కుమార్తో మాట్లాడాం, అలాగే జాన్సన్ కుటుంబంతో మాట్లాడాం, ఉదయ్ కుమార్ వారి కుటుంబంతో మాట్లాడి వాళ్ళందరూ కూడా వస్తానన్నారు. మరి అలాగే డిఎస్పి గారు అల్లుడు దేవానంద్తో మాట్లాడి దేవానంద్ కూడా వస్తానని చెప్పాడు. మరి విల్సన్తో మాట్లాడాం, మరి విల్సన్ జీవానంద్ కలిసానని చెప్పాడు. అలాగే దేవానంద్ కూడా మన గుర్రాల దేవానంద్ కూడా రావాలని ఆశ. అలాగే మన బ్రదర్స్ ఎవరెవరు ఉన్నారో మీ జ్ఞాపకం వాళ్ళందరూ దేన్ కుమార్ సుధాకర్ నెంబర్ ఇచ్చారు, సుధాకర్ కూడా ఇన్ఫామ్ చేశాం. మరి సుధాకర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంకా మన బ్రదర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మీరు కాంటాక్ట్ చేయండి. అందరూ కూడుకొని ఆవేళ మనం చక్కగా మన అనుభవాలు పంచుకుందాం. ఆవేళ మీరు చెప్పే ప్రతి ఒక్క అనుభవ సాక్ష్యాలు రికార్డ్ చేయబడతాయి, ఈ గ్రూప్లో ఉంటాయి. ఈ పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ గ్రూప్లో రికార్డ్ మన సాక్ష్యాలు అన్నీ పెడతాం. మనం లేకపోయినా మన పిల్లలు వాటిని వింటారు. అలాగే మరి జాన్సన్ కుటుంబం నుంచి మరి సన్నీ జాన్సన్ తన భార్య కూడా, జాన్సన్ భార్య కూడా మీ సాక్ష్యాలు చెప్పండి. అలాగే ఉదయ్ కుమార్ కుమారుడు మరి అలాగే తన భార్య కూడా మీరు వస్తానని చెప్పాడు. ఉదయ్ కుమార్ కొడుకుతో మాట్లాడాను కనుక వాళ్ళు వస్తానని మీ సాక్ష్యాలు కూడా చెప్పండి అని వీళ్ళందరి సాక్ష్యాలు అందులో జతపరచబడతాయి. మరి ఈ టీంలో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరంటే నేను, హెన్రీ గారే. కనుక హెన్రీ గారు కూడా వాళ్ళు వస్తారు, ఆయన అనుభవ సాక్ష్యాలు పంచుకుంటారు, నేను పంచుకుంటా. నాకు ఆ రోజులన్నీ ఆలోచిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని దేన్ కుమార్ నాకు ఎంతో సన్నిహితంగా చాలా సహకారిగా ఉండేవాడు. ఈ లెటర్స్ కరస్పాండెన్స్ అంతా దేన్ కుమారే చేసేవాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, తమ్ముడు ఓపిక్గా చేసేవాడు. మరి జాన్సన్ అంటే మరి దుడికిపేతలు అంటాడు. జాన్సన్ ఎంతో యాక్టివ్గా ఉండేవాడు. చాలా చిన్నపిల్లడు జాన్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు. మరి జాన్సన్ ఉదయ్ కుమార్ని చాలా ఇష్టలు, ప్రియమైన వాళ్ళు ఎందుకు మరి అంత త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి. మనకి ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కలుసుకుంటాం వాళ్ళని. నా ఆశ మనందరూ ఒకసారి కలుసుకోవాలని ఆశ. దయచేసి మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి, నా కోరిక ఏంటంటే మీరందరూ కుటుంబాలతో వస్తే నాకు చాలా సంతోషం. కుటుంబాలతో రండి.
మీరు ఎంతమంది వస్తున్నారో మరి విల్సన్కి కానీ నాకు కానీ తెలియచేయండి. ఆ గ్రూప్లో మెన్షన్ చేసినా పర్వాలేదు. ఆ గ్రూప్లో మేము ఎంతమంది వస్తున్నారని చెప్తే, ఎందుకంటే భోజన ఏర్పాట్లు చేయాలి కాబట్టి. అలాగే నా ఆశ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఏదో గిఫ్ట్ ఇవ్వాలనేది కూడా నా కోరిక. మీరు నా సొంత పిల్లలు, మీరు మై ఓన్ ఫ్యామిలీ. ఈ పర్సనల్ రివాల్ మినిస్ట్రీ అనేది నా యొక్క సొంత ఆధ్యాత్మిక కుటుంబం అది. కనుక ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ. అలాగే గ్రూప్ అనేది కంటిన్యూ అవుతుంది. దాంట్లో మీ యొక్క సేవా వివరాలు కానీ, అలాగే మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలు కానీ అందులో మెన్షన్ చేయండి. ఒకరినొకరు అందులో పలకరించుకోవచ్చు. అలాగే మీ యొక్క ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే జనరల్ ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటే ఆ టీం అందరిని మీరు పిలవచ్చు, నన్ను కూడా పిలవచ్చు. కనుక ఈ పర్సనల్ రివాల్యూషన్ గ్రూప్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మరి మీటింగ్ అనేది నా వరకు అయితే నేను ఒక మీటింగ్ చాలని అనుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే మీ ఇళ్ళల్లో ఏదైనా మీటింగ్ పిల్లండి, వస్తాం. వి ఆల్ విల్ కమ్. మనందరూ త్వరలో పరలోక రాజ్యంలో కలిసి జీవిస్తాం. కనుక ఆ పర్సనల్ రివాల్ మినిస్ట్రీ అనేది ఆవేళ మన వ్యక్తిగతంగా ప్రభువుని ఎలాగ అంగీకరించాం, ఆ సేవ అనుభవాలు, అలా సేవ చేయడం వల్ల మనం ఎలాగ దీవించబడ్డాం అనే వివరణలన్నీ కూడా ఆవేళ సాక్ష్యాలు మనం తెలియజేసుకుందాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా అందరూ సిద్ధపడి ఆ రోజు రావాలనేది నా మనవి. ఎవరు ఇందులో మిస్ అవ్వడానికి వీల్లేదు. ఇది టీం వర్క్. ఇది మీరు మిగిలిన వాళ్ళందరికీ చెప్పండి. అందరికీ ఎవరి మటుకు ఫోన్లు చేసి ఆవేళ అందరూ 10 గంటల మీటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి 9:30 10 ఇక్కడ ఉండగలిగితే చాలా సంతోషం. ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.